ధ్యానము అనేటువంటి దాని గురించి చెప్పుకున్నాం. మన ఇష్టదేవత ఎవరైతే ఉంటారో వాళ్ళని మనకి నచ్చినటువంటి రూపం ఏదైతే ఉంటుందో దాన్ని అలాగే ధ్యానం చేసుకుంటూ ఉండడం అనేటువంటిది ధ్యానం. మనకి మంత్రోపదేశం కనుకైతే సాధారణంగా చాలా మటుకు మంత్రములకి వాటికి కూడా కొంత ప్రక్రియ అనేటువంటిది ఉంటుంది. కొంత ఎంత మంత్రము జపం చేయాలి, ఆ జపం చేసిన తర్వాత దాంట్లో దశాంశము తర్పణం ఇవ్వడం, దాంట్లో దశాంశము హోమం చేయడం, దాంట్లో దశాంశము భోజనాలు పెట్టడం, ఇటువంటిది మంత్రం యొక్క ప్రక్రియ. అయితే ఈ కాలంలో సాధారణంగా అలా చేస్తున్నటువంటి వాడు తక్కువ. అంటే గురువు గారు ఎవరైనా మనకి మంత్రోపదేశం చేసినప్పటికీ కూడా దాన్ని మామూలుగా మనం జపం చేసుకోవడం అనేటువంటిది మనం చేస్తున్నాం. ఒక్కొక్కసారి కొంత లెక్క పెడతారు కొంతమంది, అంటే 1,00,000 జపం చేయాలి, 2,00,000 జపం చేయాలి అని ఆయన చెప్తే చేస్తాము. లేదంటే మనకి వీలున్నప్పుడు మనం జపం చేసుకుంటూ ఉంటాం. కాకుండా తాంత్రికమైనటువంటి పద్ధతి ప్రకారం ప్రతి మంత్రానికి కూడా అదే మంత్రమైనా సరే ఆ మంత్రానికి ఒక అధిదేవత ఉంటారు. అంటే రామ మంత్రం అయితే రాముడు, కృష్ణ మంత్రం అయితే కృష్ణుడు, ఇలాగా ఎవరైతే ఆ మంత్రానికి అధిదేవతో ఆ మంత్ర అధిదేవతకి సంబంధించినటువంటి ధ్యాన శ్లోకం ఒకటి ఉంటుంది. అంటే మనం మంత్రము జపం చేసిన తరువాత ఆ మంత్రము కనుక ఫలితం ఇస్తే ఆ ఫలితం మనకు ఎలా తెలుస్తుందంటే మనం ఎవరి గురించి అయితే మంత్రం చేసామో, ఏ దేవత గురించి అయితే ఆ దేవతని ఏ ధ్యాన శ్లోకంతో అయితే మనం ధ్యానం చేసామో, జపం చేసామో ఆ రూపం మనకి ఎదురుకుండా కనిపిస్తుంది. అంటే వాళ్ళని ఎలాగా శ్లోకంలో ఇన్నాళ్ళు మనం జపం చేసుకుంటామో, ధ్యానం చేసుకుంటామో అలా దానికి సంబంధించే పూజా విధానములు అవన్నీ కూడా ఉంటాయి. తాంత్రికమైనటువంటి వాటన్నిటిలోనూ మామూలు వాటిల్లో కూడా సాధారణంగా అన్నిటికీ ఉంటాయి. అందుకే మనం ఏది చదివినా సరే, లలితా శాస్త్రం చదివినా సరే ముందు ధ్యాన శ్లోకం ఉంటుంది, రామరక్షా స్తోత్రం చదివినా సరే ముందు ధ్యాన శ్లోకం ఉంటుంది, విష్ణు సహస్రనామం చదివినా సరే ముందు ధ్యాన శ్లోకం ఉంటుంది. అంటే మనం చదువుతున్నటువంటిది ఏ దేవతకు సంబంధించినటువంటిది, ఆ దేవత యొక్క రూపం ఏమిటి అనేటువంటిది. మనం పూజ చేసేటప్పుడు కూడా అంతే. ఎవరి గురించి అయితే మనం పూజ చేస్తున్నామో ఆ పూజలో ఉండేటువంటి ఆ దేవత ఎవరైతే ఉన్నారో, దేవుడు ఎవరైతే ఉన్నారో ఆయనకు ఒక రూపం మనం ఉంటుంది. అయితే ఈ ధ్యాన శ్లోకాలు ఎక్కడి నుంచి వచ్చాయి అంటే ఎవరో వాళ్ళు రాసినటువంటివి, ఋషులు రాసినటువంటివి, కొంతమంది సాధకులు రాసినటువంటివి. ఇవి అంటే వాళ్ళు ఆ పూజ చేసి కానీ ఆ మంత్రాన్ని జపం చేసి కానీ వాళ్ళు సిద్ధి పొందినప్పుడు వాళ్ళు ఏ రూపాలను అయితే దర్శించారో వాళ్ళు చేసినటువంటి ధ్యానం ఏదైతే ఉందో సాధారణంగా మనం అదే చేసుకుంటాం. కాక మనకు కనుక కొంచెం రాయడం అనేటువంటిది ఇష్టం ఉంటే పద్యాల్లో రాయొచ్చు, పాటల్లో రాయొచ్చు, ఏదైనా సరే మనకి ఇష్టమైనటువంటి అభీష్టమైనటువంటి మూర్తి ఎవరైతే ఉంటారో వాళ్ళ గురించి మనమే సొంతంగా ధ్యాన శ్లోకం రాసుకుని అది చదువుకున్నా తప్పలేదు. కావాల్సింది ఏంటంటే మనకు కావాల్సినటువంటి మూర్తి ఎవరో ఆ మూర్తిని వర్ణించేటువంటి ఒక శ్లోకం. అంటే ఆ ధ్యానం మనం చేసుకుంటే ఆ శ్లోకాన్ని మనం చదివితే మనకి ఆ రకమైనటువంటి వాతావరణంలో మనం ప్రవేశిస్తాం. ఆ అమ్మవారు కానీ, ఆ కృష్ణుడు కానీ, రాముడు కానీ వాళ్ళ యొక్క రూపం ఏదైతే ఉందో మనకు అలాగా మనసులో నిలవడం అనేటువంటి. అంటే పూజ చేసినప్పుడు కూడా మనకి మొట్టమొదటి ఎవరినైతే మనం పూజ చేస్తున్నామో వాళ్ళ గురించి ధ్యానము చేసుకుంటాం. మామూలుగా మాస్టర్ గారు మనకి ఇచ్చినటువంటిది మనకి పూజా విధానం అనేటువంటి దాంట్లో లక్ష్మీనారాయణ పూజ అనేటువంటి దాన్ని ఇచ్చారు. అంటే ఆ లక్ష్మీనారాయణుడికి సంబంధించినటువంటి ధ్యాన శ్లోకం మొట్టమొదట వస్తుంది. దీని తర్వాత మనం చేసేటువంటిది ఏమంటే ఆవాహన అనేటువంటిది. సాధారణంగా ఈ పూజా విధానం అనేటువంటి ఆవాహన అనేటువంటి దాంతో మనం స్టాప్ అయ్యేట్టుగా లెక్క. ఆవాహనము అంటే మనకి ఆహ్వానము అని చెప్పి మనం అనుకోవచ్చు, అంటే పిలవడం. ఇది రెండు రకాలు ఆవాహనం అనేటువంటిది. మామూలుగా ఏం చేస్తామంటే ఎదురుకుండా మనకి ఎవరైతే మనం పూజ చేసుకునేటువంటి విగ్రహములు అవి ఉంటాయో ఆ విగ్రహంలోకి, ఆ ప్రతిమలోకి ఆ దేవతను మనం ఆహ్వానిస్తాం. నేను పూజ చేసేంతసేపు నువ్వు వచ్చి ఇందులో ఉండు అని, అంటే వచ్చి స్వయంగా ఎదురుకుండా కూర్చుని స్వీకరించిన పూజ అని చెప్పి చెప్పడం కోసం అని చెప్పి ఆవాహన అనేటువంటి మనం చేస్తాం. అందుకని పెద్ద పెద్ద వ్రతములు కానీ పూజలు కానీ చేసినప్పుడు నిత్యము చేసేటువంటి పూజలు కాకుండా వాటికి విసర్జన అనేటువంటి ఉంటుంది. చిక్క చివరికి
నిత్యము మనం చేసుకునేటువంటి వాటిలో విసర్జన అనేటువంటిది మనకి ఉండదు. వాటిలో ఏంటంటే మనం పిలిచాం కాబట్టి మన పూజ వాళ్ళు స్వీకరించిన తర్వాత నా పని అయిపోయింది, మీ పని మీరు చూసుకోండి, మీరు వెళ్ళిపోండి, పక్కింటి వాళ్ళు కూడా పిలుచుకుంటారు కదా, వాళ్ళ ఇంట్లో కూడా ఒకసారి నిర్మించి వెళ్ళిపోండి అని వాళ్ళని పంపించాడు. అంటే వాళ్ళని ఇంట్లో పిలిచి కూర్చోబెట్టాం. పేరెంట్ పిలిచిన తర్వాత తాంబూలం ఇచ్చాక ఇంకా అయిపోయినట్టే, ఇంకా తర్వాత వాళ్ళు వెళ్ళిపోవచ్చు అలాగా. అందుకని విసర్జన అనేటువంటిది అంటే దాన్ని సాధారణంగా మనం ఈ వినాయక చవితి వాటిల్లో కానీ ఈ దసరా ఉత్సవాల్లో కానీ వాటిలో కానీ ప్రత్యేకంగా దానికోసం ప్రతిమను తయారు చేసి దాంట్లో ఒక ఆవాహన చేస్తాం కాబట్టి ఆ శక్తిని విసర్జన అయిపోయినా సరే మరి ఈ ప్రతిమను ఏం చేయాలి? మరి ఇంతసేపు ఆ ప్రతిమలో మరి వాళ్ళు వచ్చి ఉన్నారు కాబట్టి ఎంత కాకపోయినా కొంత ఆ శక్తి ఉంటుంది కాబట్టి దాన్ని మనం అందుకని సాధారణంగా నీళ్ళలో ఉన్న దాంట్లో కలిగేస్తాం. ఇక్కడ అక్కడ వేసి తొక్కేయడం అనేటువంటి కాకుండా. అయితే నిత్యము మనం ఇంట్లో చేసుకునేటువంటి పూజ రోజు ఇంటికి రమ్మన్నాం, రండి రండి రోజు కూర్చోండి అంటే ఇప్పుడు ఒకసారి వచ్చేటువంటి అతిథులను అయితే రండి రండి అని మనం పిలుస్తాం. రోజు వచ్చేవాడికి అక్కర్లా, తర్వాత వాళ్ళే వచ్చేస్తారు, అయితే ఇంట్లోకి వస్తారు, అయితే ఏ గదిలో ఉంటే ఆ గదిలోకి వస్తారు, పక్కన అంత సొమ్ము ఉంటుంది. అలాగే నిత్య పూజకి సాధారణంగా విసర్జనం అనేటువంటి మనం చేయం, ఆవాహనం మాత్రం చేస్తాం. అంటే మరి విసర్జనం చేయనప్పుడు ఆవాహనం ఎందుకు అంటే మన కోసమే. అంటే ఈ సమయంలో ఆయన వచ్చి అక్కడ కూర్చుంటున్నాడు కాబట్టి నువ్వు ఇటువంటి దిక్కులో దిక్కుపోకుండా పూజ చేసినంతసేపు దాని మీద దృష్టి పెట్టి చేయి అని ఆయన వచ్చి పిలిచాం. మనం ఉన్నాడు కాబట్టి ఆయన పట్ల మనము బాధ్యత వహించి ఆయనకి చేయవలసినటువంటి ఉపచారములు ఏవైతే ఉన్నాయో, సత్కారములు ఏవైతే ఉన్నాయో అవి చేయవలసినటువంటి ధర్మం మనకి ఉంది. దాన్ని విడిచిపెట్టేసి పూజ మధ్యలో ఇంకో పాలవాడు వచ్చాడు, గిన్నె పెట్టుకెళ్ళావా, కాలింగ్ బెల్ల కొడుతున్నారు, చూడెవరో ఆ ఫోనా అయితే నేనేం చెప్పు, తర్వాత వస్తాను 5 నిమిషాల తర్వాత చేయమని మనకి ఇవే ఉంటాయి. మంత్రం చదువుతూనే ఉంటాం, పువ్వులు వేస్తూనే ఉంటాం, ఈ సగం ఇదే ఉంటుంది. అది కాకూడదు అని వాళ్ళ యొక్క ఉద్దేశం. అందుకని ఏం చేస్తారు, ఆవాహన అయినటువంటి అందుకే సాధారణంగా పూజ చేస్తుండగా లేవద్దని చెప్పి చెప్తారు. అలాగే మనకి ధర్మశాస్త్రం ఏం చెప్తుందంటే భోజనం చేస్తున్నటువంటి వాళ్ళకి, పూజ చేసుకుంటున్నటువంటి వాళ్ళకి నమస్కారం చేయకూడదు, వాళ్ళని పలకరించకూడదు. అంటే శాస్త్ర ప్రకారం మనకు ఎవరైనా కానీ నమస్కారం చేస్తే మనకంటే చిన్నవాళ్ళైతే మనం ఆశీర్వదించాలి, పెద్దవాళ్ళైతే నమస్కారం పెట్టి నమస్కారం చేయాలి. భోజనం చేస్తూ ఇంగిలి వాడికి నమస్కారం ఎలా చేస్తాం? చేయాలి. అందుకని భోజనం చేస్తున్నటువంటి వాడికి నమస్కారం చేయకూడదు. అందుకని పూర్వం ఏం చేస్తారు, ఎవరైనా లోపల భోజనం చేసుకుని మనం బయట వెయిట్ చేయాల్సింది. అంతేగాని వెళ్ళిపోయేవాడు పక్కనే కూర్చుని కబుర్లు అక్కడే చెప్పేసి ఇలాంటివి చేయొద్దు అన్నమాట. ఎందుకంటే భోజనం కూడా అంత పవిత్రంగా మనం చేయాలి అనేటువంటి ఉద్దేశంతో బయట కూర్చోవాలి. వాళ్ళ భోజనము పూర్తి అయిన తర్వాత వాళ్ళు వచ్చిన తర్వాతనే వాళ్ళతో మనం మాట్లాడడం అనేటువంటిది ఉంటుంది. పూజ చేసేటప్పుడు కూడా అంతే, వాళ్ళు ఎవరో సత్యానావతం చేసుకుంటున్నారు, మనం కలిగి హలో అంటే వాళ్ళు కూడా అక్కడికి హలో ఏమంటే ఇక్కడ అక్షింతలు వేయండి, అక్షింతలు వేయండి అక్కడెక్కడో పడతాయి. అంటే మన దృష్టి అంతా కూడా వాడు వచ్చాడా వీడు వచ్చాడా, ఆఫీసర్ గారు వస్తున్నారా లేదా ఆయన పిలిచే మనం మంచి అలా దృష్టి ఎక్కడ పెట్టడం. వచ్చినటువంటి వాడు ఆఫీసర్ అయినా సరే, ప్రధానమంత్రి అయినా సరే, ఏదైనా సరే, అది ఒక సామెత ఉంది సంస్కృతిలో. సాధారణంగా ఎక్కడైనా సరే రాజుగారు కానీ పెద్దవాడు వస్తే వాళ్ళకి ప్రాముఖ్యం అనేటువంటిది ఉంటుంది. కానీ బంట్రోతు ఇంట్లో సేవకుడు ఇంట్లో పెళ్లి జరిగితేట సేవకుడికే ప్రాధాన్యం. రాజుగారు వచ్చినా సరే పెళ్లి కొడుకు ఎవరైతే ఉన్నారో వాళ్ళకే ప్రాముఖ్యం ఉంటుంది. ఆ ఒక్క చోట మాత్రం వాళ్ళకే ప్రాముఖ్యత, మిగతా అన్ని చోట్ల కూడా పెద్దవాళ్ళు అని చెప్పి. అంటే ఆఫీసర్ వచ్చాడు కదా అని చెప్పి మనం, లేదా ప్రధానమంత్రి వచ్చాడు కదా అని చెప్పి ఇంకా తాళి కట్టేటువంటి ముహూర్త సమయంలో ఉండండి అని చెప్పి మనం వెళ్ళిపోలేం కదా. వాళ్ళే రావాలి తప్పిస్తే మన దగ్గరికి మనం అక్కడి నుంచి కదలలేదు. అంటే ఇటువంటివి కొన్ని చెప్పారు. అందుకని పూజ చేస్తున్నప్పుడు మనం ఏం చేస్తామంటే ఆవాహన అనేటువంటిది చేస్తాం. ప్రారంభంలో మనం చేసేటువంటి ఆవాహన అనేటువంటిది ఎదురుగా ప్రతిమ ఏదైతే ఉంటుందో దాంట్లోకి ఆవాహన అనేటువంటిది ఉంటుంది. దీంట్లో మనకి కనుక కొంత సాధనలో మనం ముందుకు వెళ్ళిన కొద్దీ ఏం చెప్తారంటే ఈ చేసుకునేటువంటి ఆవాహన అనేటువంటిది మనలో వదిలికి చేసుకోవాలి.